జంగిల్ రాజ్యం మీద జనాగ్రహం అంటున్న జగన్మోహన్ రెడ్డి అదే జంగిల్ రాజ్ గురించి మాట్లాడటానికి అసెంబ్లీకి మాత్రం ఎందుకని వెళ్ళలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు. అసెంబ్లీకి వెళ్తే నోట్లు వస్తారు జనం. ఈయనుండగా ఏం చేశాడని అసెంబ్లీ సరిగ్గా నడిపింది లేదు. ప్రతిపక్ష వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడి దుర్భాషలాడిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తి గురించి చెప్పుకోవడం కూడా అనవసరం. అసలు ఆ మనిషిని గురించి అనవసరం. మనం చేసుకుంటే అభివృద్ధి పోతుంది, జనానికి అదే తెలిసింది. జగన్ అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది రాష్ట్రంలో, మొత్తం అరాచకమే అనేది జగన్మోహన్ రెడ్డి కదా చెబుతుంది. కళ్ళు పోయినాయి వాడి కళ్ళే వాళ్ళకి తెలియదు. కళ్ళు ఉన్నాళ్ళు బాగానే కనపడుతుంది. అభివృద్ధి ఏందనేది, రాజధాని ఎట్లా ఉందనేది, అన్ని ఎట్లా జరుగుతుంది అనేది తెలుసు. సంక్షేమ కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. దాని మీద అభివృద్ధి కార్యక్రమాలు కూడా వస్తే బాగానే ఉంటుంది. అభివృద్ధి కూడా ఊళ్ళో రోడ్లు, సిమెంట్ రోడ్లు, మౌలిక వసతులు కల్పించడం కావాల్సింది. అవి కూడా అయినాయనుకో ఇబ్బంది లేదు. ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం జనానికి. లోగడ ఓట్ల కన్నా పోయినసారి 11 వచ్చినాయి. ఒక అంకెలోనే ఉంటున్నారు. 10 లోపే వస్తాయి నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే. రేపు పంచాయతీల్లో కానీ వీటిలో కానీ ఎంపీటీసీలో కానీ ఎక్కడ ఏం గెలిచేది లేదు. వాళ్ళు దౌర్జన్యం చేశారు ప్రభుత్వం ఉండగా. మేము దౌర్జన్యం చేసే పని లేదు. ప్రజల అభిమానంతో తెలుగుదేశం పార్టీ కోటేస్తారు. దాంట్లో ఎటువంటి ఇదే లేదు. మీరేమో అభిమానం అంటున్నారు. రాష్ట్రంలో అభిమానం ఎవరి ఎక్కడా లేదు, మొత్తం వ్యతిరేకత మాత్రమే ఉంది అంటున్నారు కదా. చెవట్ల కళ్ళు లేని వాళ్ళకి ఏం తెలిసింది, కళ్ళు ఉండాలి తెలిసింది. వాళ్ళు చెవట్ల వాళ్ళు గ్లోబల్ ప్రచారం చేస్తారు. నిన్న అసెంబ్లీ దీంట్లో కూడా రాజ్యసభలో కూడా హెరిటేజ్ గురించి మాట్లాడతారు. అసలు దానికి దీని ఇలా సంబంధం ఏంది? ఇప్పుడు దొంగ అంటే దొంగ అని కేకేసినట్టుండదు. వాళ్ళే హెరిటేజ్కి ఏడాది జరిగింది. హెరిటేజ్లో వీళ్ళు మొండలు చేసేట ఏంటంటే వెనక ఒక బ్రాహ్మణ అంట కుక్క గోవును పట్టుకెళ్తున్నా అంట. నలుగురు ఎదురే ఇది కుక్కను పట్టుకెళ్తున్నా అంట. నిజమే కానీ కుక్కను కూడా అట్లే వీళ్ళు ఏంటంటే గ్లోబల్ ప్రచారం చేస్తుంటారు. నిజమే కానీ జనంలో ఇట్లా హెరిటేజ్లో కల్తీ జరుగుతుంది కావాలని అనుకుంటారు. కానీ ఆయన జనం నమ్మే పరిస్థితి లేదు. జగన్ ఎట్టాడి దౌర్భాగ్యుడో జనానికి అందరూ తెలుసు. ఆయన గురించి పద్దాలు మీరు అడగటం మీరు చెప్పడం కూడా మా నోట్ల పేరు ఉచ్చరించడం కూడా మాకు ఒప్పుకోసం. ఇక్కడ మీరు పలకటానికి ఇష్టపడలేదని అంటున్నారు. ప్రజలందరూ నా వెనకమాలే ఉన్నారని చెప్పి జగన్ అంటున్నాడు కదా. మరి రవిడీలు బోడీలు ఉంటారు వెనకమాల. ఆయన రవిడీలు అది ఉంటారు వాడు వెనకమాల. మంచివాళ్ళు ఓడి ఉంటారు. అంబటి రాంబాబు ఉంటాడు, కొడాలి నాని. అంబటి రాంబాబు కాపు టైగర్ అంటండి. రంగా అనుచరుడు అంట. ఆయన మీద చేశారంట. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తా ఉంటాడు. అనుమానం కదా. అంబటి రాంబాబుని ఏమైనా చేసి తెలుగుదేశం ప్రభుత్వం మీద రుస్తాడు. పోయినసారి రంగాన్ని అట్లే చేశారు. ఓయిసి కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర్ గవర్నమెంట్ లో రంగాన్ని చంపించి తెలుగుదేశం పార్టీ ఇళ్ల మీద పడి వాళ్ళని గోల చేశారు. ఇప్పుడు కూడా అంబటి రాంబాబుని ఏదైనా చేసి తెలుగుదేశం మీద రుద్దాలని అపవాదు తెలుగుదేశం మీద నెట్టాలని ఈ ప్లాన్ తోటి ఉన్నాడు జగన్. అందుకని రాంబాబుని జాగ్రత్తగా ఉండమని ఆయన సెక్యూరిటీ పెట్టుకొని. అది కాదండి, వాళ్ళకి అవసరమే ఉందండి. వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి లబ్ధి కావాలి, రాజకీయ లబ్ధి కావాలి. రాజకీయ లబ్ధి కోసం ఎవరో ఒకరిని చంపి తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద వేయటాలి. ఇప్పుడు వాళ్ళ బాబాయిని చంపినే జనానికి అందరూ తెలుసుగా. పాప ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకొని అంతా దేశం అంతా అలాడుతుంది. ఈ మొండ చెల్లెలకి తోడబుట్టిన వాళ్ళకే న్యాయం చేయలేనాడు. రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తాడు? వాళ్ళ బాబాయిని చంపిన వాళ్ళకి అన్యాయం వాళ్ళ జీవనం వాళ్ళ సంగతి చూడమని ముందు. ఇవన్నీ కాదండి, అసలు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారట. వాళ్ళ తరపున పోరాడటానికి నేను జనాల్లోకి వస్తాను. 1 సంవత్సరంన్నర తర్వాత పాదయాత్ర చేస్తాను. ప్రతి ఊరు తిరుగుతాను, ప్రతి గల్లీ తిరుగుతాను, ప్రతి కుటుంబాన్ని కదిలిస్తాను నేను అన్నాడు. జనం ఇబ్బంది లేదు. కమ్మగా రేపు పొందవుతున్నారు బ్రహ్మాండంగా. హాయిగా టైర్ భోంచేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారు. కమ్మన పంటలు పండి ఈ సంవత్సరం రేట్లు కూడా ఒక ఆశ్చర్యజనకంగా ఉన్నాయి. రైతులను ముంచాడు చంద్రబాబు నాయుడు అంటాడు. అటు మిరపకాయలకు కానీ లేదంటే మామిడికి కానీ. రాష్ట్రాన్ని ముంచిన నాయకుడు అయితే నువ్వు చంద్రబాబు రైతులు ఎందుకు ముంచాడు? రైతులు పండిన మాగాడి ఒడ్లు ఎంత బ్రహ్మాండంగా కొన్నారు. నెంబర్ 1 కొన్నారు మాగాడి 7 ఒడ్లు. మరి ఇప్పుడు శనగలు ఇలా అచ్చెన్నాయుడు కూడా నిన్న అసెంబ్లీలో ప్రకటించాడు. శనగలు కొంటాం, మీరు తక్కువ రేట్లకు అమ్ముకోవద్దు, కొన్న 15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తా ఉన్నారు. ఇప్పుడు ఒడ్లు ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా మన మంత్రి గారు తెనాలి నాదెండ్ల మనోహర్ గారు. మరి కొన్న వారం 10 రోజుల్లో డబ్బులు చెల్లించాలని ఘనంగా ఇదంతా ఇదిగో చెప్పాడు, ఘనంగా చెప్పుకున్నాడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం పని ఎట్లా ఉంటుంది, ఉమ్మడి ప్రభుత్వం. అంతేగాని జగన్ కొట్టే డబ్బులు వీళ్ళ ఇంతమంది కాంట్రాక్టులు డబ్బులు చెల్లిస్తా. ఇల్లు కట్టిస్తాను నిన్న చెప్పారు. నిన్న పేపర్లు వేశారు చూడండి. ఎన్ని వేల టన్నులో ఇనుము తుప్పట్టిపోయిందంట. మరి ఇదంతా ప్రభుత్వం ధనం ఇదైందిగా. ఇల్లు కట్టకుండానే బిల్లులు తీసుకున్నాను, డబ్బులు ఇచ్చేసారంట. మరి ఆ దౌర్భాగ్యం ఏం చేయాలి? సెంటర్లో ఉరిదీసినా కూడా పాపం లేదు. అదే మీరేమో ఆ మాట అంటారండి. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు, అందరికి వెన్నుపోటు పొడుతున్నాడు అని ఒక పక్కన వాళ్ళు చదువుతుంటే మీరేం జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేశాడు అంటారు. నువ్వు నీ తల్లికి ఎన్నుపోటు పడిచావు, నీ చెల్లికి ఎన్నుపోటు పడిచావు, నీ బాబాయిని చంపావు, పాపం వాళ్ళ పిల్లలకి అన్యాయం చేసావు, అందరికీ అన్యాయం చేసావు. నువ్వు ఊరికి అన్యాయం చేయకుండా
నువ్వు ఒక నిజాయితీ పడు, నీతిమంతుడు, నువ్వు నీవు మాట్లాడే అర్హత లేదు ఈ రాష్ట్రంలో. మాట్లాడే అర్హత లేదంటారు ఏంటంటే ప్రతిపక్ష నేత అది ఎంత కాదనుకున్నా ఉన్న 11 సీట్లైనా ప్రతిపక్షం అసెంబ్లీకి రాని ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎట్ట వస్తాడు? నాకు ఇవ్వండి మైక్ ఇవ్వండి వస్తాను. మైక్ పెట్టుకొని తిరుగు, ఊళ్ళో ఒక కొనుక్కొని మైక్ పెట్టుకొని తిరుగుతాడు. మైక్ ఎందుకు ఓ మైక్ కొనుక్కొని తిరుగుతాడు, ఏమైంది? మైక్ ఎందుకు అంటే 164 మంది 11 మందిని చూసి ఉడికిపోతున్నారంట కదా. ఆడ వీళ్ళు ఉరుగుతారు, వీళ్ళని చూసి రౌడీలు కదా వీళ్ళు. ఏంటంటే బట్టలు చేసేవాళ్ళు కదా, అందుకని అసెంబ్లీకి తోటి మట్ట చేస్తాను భయపడతాను చెప్తే. అంత సీన్ లేదు లేనికి. బయటకు వస్తే మళ్ళీ ఆడ చంపుతారని ఈయన భయపడి రావట్లేదు అసలు. అంతేగాని ఈయన మీద జనంలో సానుభూతి లేదు, చీ కొడుతున్నారు జనం. ఇలా కమ్మగా తల్లికి 100 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు వేసాడు. రైతు భరోసా వేస్తున్నాడు, 2 విడతలు వేశారు, 3వ విడత వేస్తారు, రేపు మార్చిలో ఎప్పుడు వేస్తున్నాడు. మరి స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నారు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి అంటున్నారు. ఆ మాట అంటున్నారండి, ఇస్తానన్న 1500 ఇవ్వట్లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, ఉద్యోగాలు కల్పించట్లేదు. ఆయనకి ఎందుకంటే నిరుద్యోగ వచ్చేందుకు ఈ వచ్చి ఆయనకి నిరుద్యోగులు వచ్చి అడగలేదు, రోడ్డు మీద కూర్చోలేదుగా. ఈయన ఎందుకంటారు నిరుద్యోగ వచ్చి సంగతి? నిరుద్యోగులు వచ్చి మాకు ఇస్తాను నువ్వు వీలేదని రోడ్డు మీద కూర్చుంటే అప్పుడు దాని గురించి ఆలోచిస్తాడు చంద్రబాబు. వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి సరే ప్రభుత్వం ఇబ్బందులు ఉంది, చేసి అప్పులు చేసి రాష్ట్రం మీద మూట పెట్టిపోయాడు, మరి ఈ అప్పులు వడ్డీలు కట్టలే చేస్తున్నారు. ఎందాకని చేస్తారు, ఏదైనా చేస్తారు. ఇవన్నీ కాదు, ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు. అదే మేము అధికారంలోకి వస్తే కనుక మామూలుగా ఉండదు, ఒక్కొక్కళ్ళకి 2.0 పరిపాలన చూపిస్తాను అంటున్నాడు కదా. వచ్చేనా కదా అధికారంలోకి, వచ్చేనాక చూపించడానికి ఏంది వచ్చేది నేనే అని గట్టి ఆడికి వాగులో రావాల్సిందే. వచ్చి ఓళ్ళ జనం మనం చెబుతారు, ఓళ్ళు వచ్చి జనం లేక నువ్వు ఎక్కడెక్కడి నుంచో పోగేసుకొని తీసుకొచ్చుకో, వాళ్ళ పొలాలు పెట్టి మందు తీసుకొచ్చి తిప్పుకుంటున్నావు. అంటే కాదు, జనం బయటకి జగన్ వస్తే బయటకి జనం లక్షలాదిగా వస్తున్నారు, తట్టుకోలేక ఆపుతున్నారు జగన్. ఏడ పాపం జనం వస్తే జగన్ వస్తే జనం వస్తున్నారు. ఎందుకంటే కమ్మగా హాయిగా ఇళ్లలో కూర్చున్నారు, పొలం పనులు చేసుకుంటున్నారు హ్యాపీగా. ఇట్లాంటి దౌర్భాగ్యుడు ఇంకా రావడం అనేది కళ్ళ అసలు జరిగే పని కాదు. ఈ కేసుల్లో మేనేజ్ చేసుకుంటున్నాడు, వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు, అందుకే ఈ కేసుల నుంచి బయటపడుతున్నాడు. లేకపోతే ఈ పాటికి బతికినంతకాలం ఇంకో జన్మ ఎత్తినా కూడా ఆయన జైల్లో సరిపోతాయి. ఇంకో జన్మ కాదు, ఈ జన్మ కాదు, ఇంకో జన్మ ఎత్తినా కూడా ఆయన మళ్ళీ ఈ జగనే పుట్టాడని చెప్తే మళ్ళీ జైలు అయితే ఆ జన్మ కూడా ఈయన జైల్లో. 2 జన్మలు జైల్లోనే అంటారు. 2 జన్మలు ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా జైల్లో ఉంటాడు. కేసులన్నీ నిజం తెస్తే ఈయన అంత కరెక్ట్ అయిన మనిషి కాదు, జనానికి అంతా తెలుసు. ఇవాళ వైసీపీలో కూడా ఏ ఉండదు, అంత ఖాళీ అయిపోయింది మొత్తం. ఏదో కొద్దిగా మంది ఉన్నారు ఆడ నియోజకవర్గ 10,000 మంది, వాళ్ళు వేసుకొని తిరుగుతున్నారు. అది అంత తప్ప చేయలేదు. అంటే కాదు, ఎంతమంది అయినా సరే మన గుంటూరు వచ్చారు, అటు ఇబ్రహీంపట్నం గంటల పట్టింది కదా. డబ్బులు ఎత్తంటే ఎందుకు డబ్బులు ఇచ్చి క్వార్టర్ మంది ఎత్తంటే పొలాలు పెట్టుతుంటే రాకేం చేస్తారు? వచ్చిన వాళ్ళు ఇక్కడ మానుకుంటున్నారు. ఒకసారి వచ్చినట్టు ఉండదు అట్లా కేసులు ఏదో ఒకటి మనుషులు చెప్తున్నారు. మొన్న ఊరు వచ్చినప్పుడు మనిషి చచ్చిపోయారు, 2-3 చచ్చిపోయారు. నిన్న గుంటూరులో కూడా చనిపోయారంట. మరి చనిపోతున్నారు ఎందుకు? మరి ఈ రకంగా జన ప్రాణాలు చేస్తున్నావు, పరమరి చేస్తున్న వాళ్ళని. అమ్మటి రాంబాబుకి ఏమొచ్చింది? ఆయన తప్పు చేశాడు కాబట్టి జైలు వేసాడు. చనిపోయిన వాళ్ళని పరామర్శ చేయొచ్చుగా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శ చేసేది ఎందుకు? అమ్మటి రాంబాబు వాళ్ళ పిల్లలకి ఇవాళ గుర్తు వచ్చింది కాపులు అంటే. పాపం కాపుల్ని మరి ఇది చేసినప్పుడు ఏమైంది? తెలుగుదేశం వైసీపీ గవర్నమెంట్లో కాపులకి ఎంత అన్యాయం జరిగింది. ఇవాళ కాపుల పరిస్థితి బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటున్నారు. ఇది ఈ పార్టీ పవన్ కళ్యాణ్ వాళ్ళు జనసేన బీజేపీ తెలుగుదేశం 3 కూటమి బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎక్కడ అవినీతి అనేది లేదు. వాళ్ళని చూడమని అవినీతితో చూపిస్తామని వాళ్ళ చాట అవినీతి జరిగిందా? ఏంది ఇది? అన్నీ ఒట్టి మాటలే కానీ జనం నమ్మరు. ఆయన ఏం గోల్ చేసుకుని గొంతు పోతున్నారు, రాడు, ఇంట్లోనే కూర్చుంటాడు. ఎప్పుడో 1 నెలకో 2 నెలలకు ఒకసారి వచ్చి కూర్చొని కేకలేసి పోతుంటాడు. అంతే, ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది.